తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు విత్తన సరఫరా మరియు తెలంగాణ విత్తన రంగ అభివృద్ధిపై సచివాలయంలో ఉన్నత అధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు విత్తన లభ్యతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను, విత్తన కంపెనీలకు ఆదేశించారు. విత్తన సరఫరాలో తెలంగాణ రైతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మిగతా విత్తనాలను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసుకోవాలని కంపెనీలకు సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలో నకిలీ విత్తనాల సరఫరా లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణ విత్తన రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ, విత్తన ధృవీకరణ సంస్థ, విత్తన అభివృద్ధి సంస్థ, వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. నేను లాస్ట్ 3-4 ఇయర్స్ తెలంగాణ బట్ నా 45 రోజులు 50 రోజుల తర్వాత కూడా సో అప్పుడు వస్తుంది. ఈవెన్ ఆ కంటిన్యూ తినేసి చాలా డ్యామేజ్ అవుతుంది. సో 45 డేస్ 50 డేస్ తర్వాత క్రాప్ చాలా అయిపోతుంది. దాని తర్వాత ఫార్మర్స్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఈల్డ్ లాస్ చాలా అవుతుంది కాంగ్రెస్ మెయిన్గా. సో దానివల్ల ఫార్మర్స్ కూడా యావరేజ్ 5 క్వింటల్స్ పర్ ఎకర్ దిగుబడి తక్కువైంది. సో ఓవరాల్ గా దానికి ఏమన్నా యాజ్ ఎ పీపీపీ మోడల్ కింద సో ఏమన్నా రైతులకి ఈ టెక్నాలజీ లైక్ డ్రోన్ స్ప్రేస్ అవేమన్నా సపోర్ట్ చేస్తే చాలా అయిపోయింది. బికాస్ దే కెన్ గెట్ మోర్ యూజ్. సో ఎకనామిక్లీ దే ఆర్ లైక్ విల్ బి వెరీ గుడ్. ఇన్ కమింగ్ ఇయర్స్ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీస్. దే ఆర్ గోయింగ్ టు సఫర్ మోర్ అండ్ మోర్. దట్స్ ఓన్లీ వన్ క్వశ్చన్.